హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ టాచ్. సో మనం ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇన్ఫ్లేషన్ అనే పదాన్ని ఎక్కువ వింటున్నాం. అసలు ఎక్కడ చూసినా సరే ఇన్ఫ్లేషన్ అనేదే మన చెవులకి రీసౌండ్ వస్తుంది. సో ఇప్పుడు మనం అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏంది, అసలు ఇన్ఫ్లేషన్ వల్ల ఏమేమి ఇంపాక్ట్ ఉంటాయి, సో వీటి గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకేనా, రైట్. సో మీకోసం ఇప్పుడు ప్రజెంటేషన్ అయితే ఇస్తున్నానండి. సో ప్రజెంటేషన్లో మీరు క్లియర్గా చూడొచ్చు అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏంది, అసలు దానివల్ల మనకి ఏమేమి ఇంపాక్ట్ ఉంటుంది అనేది. I tried preparing one presentation for you, so I hope అది ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. సో అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఫస్ట్ థింగ్ వచ్చి మనం నార్మల్గా యూజ్ చేసే గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ రేట్స్ ఇంక్రీజ్ అయిపోవడం. సో అవి ఎందుకు ఇంక్రీజ్ అవుతున్నాయని అంటే, సో మనకు స్పెండింగ్ పవర్ పెరగడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక జాబ్లో ఉన్నాను అనుకోండి. సో ఈ జాబ్లో నేను జాయిన్ అయిన తర్వాత ఇంతకుముందు ఏదైతే నేను స్పెండింగ్ చేస్తున్నానో ఇప్పుడు చేసే స్పెండింగ్ ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఇంకా ఎక్కువ అవడం వల్ల ఏమవుతుందంటే, ఒక గూడ్కి కానీ లేదంటే ఒక సర్వీస్కి కానీ సో డిమాండ్ ఎక్కువ అవుతుంది. సో వీటి వల్ల ఆబ్వియస్లీ ప్రైజెస్ అనేటివి ఇంక్రీజ్ అవుతూ వస్తాయి. సో ఎప్పుడైతే ఈ ప్రైజెస్ అనేటివి ఇంక్రీజ్ అవుతూ వస్తాయో సో దాన్నే మనం ఇన్ఫ్లేషన్ అని అంటామండి. సో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇక్కడ 1990s తీసుకుంటే మనకు ఒక 10 grams ఆఫ్ గోల్డ్ 3,200 రూపీస్ ఉండింది. బట్ ఇప్పుడు మీరు చూసినట్టయితే 1 gram ఆఫ్ గోల్డ్ ఈవెన్ మోర్ దెన్ 3,200 కంటే ఎక్కువ ఉంది. సో ఇన్ఫ్లేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇంక్రీజెస్ ఇన్ ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. ఓకేనా, సో ఈ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఎందుకు ఇంక్రీజ్ అయ్యాయి అనే దానికి స్పెండింగ్ పవర్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇప్పుడు మనం చూసినట్టయితే ఇన్ఫ్లేషన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఇప్పుడు మీకు సింపుల్గా ఒక నెంబర్తో చెప్తానండి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఇయర్లో ఇన్ఫ్లేషన్ అనేది 8% అనుకుందాం అనుకోండి. సో 8% ఇన్ఫ్లేషన్ అనేది అర్థం ఏంటంటే, మీరు ఒక 100 రూపీస్ని ఫిక్స్డ్ డిపాజిట్లో వేశారనుకోండి. సో మీకు ఒక 5% ఇదిగానే వచ్చింది అనుకోండి రిటర్న్. సో మీ అమౌంట్ ఎంత అయినట్టు, 100 నుంచి 105 అయినట్టు. బట్ మీ ఇన్ఫ్లేషన్ రేట్ 8% అనుకోండి. సో మీరు 108 తీసుకొస్తేనే మీకు ఆ 100, 108 అనేది బ్రేక్ ఈవెన్ అయినట్టు. అంటే మీరు 100 రూపీస్ పెట్టుబడి పెట్టింది అట్లీస్ట్ మీకు 8% రిటర్న్ జనరేట్ చేస్తే మీ అమౌంట్, మీ 100 రూపీస్కి ఉండే వాల్యూ ఈరోజు కూడా ఉన్నట్టు, ఆర్ ఎల్స్ ఆ వాల్యూ డిక్లైన్ అయినట్టు. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఫిక్స్డ్ డిపాజిట్లో 5% రిటర్న్ ఇస్తే బట్ ఇన్ఫ్లేషన్ రేట్ 8% ఉంటే మీకు 3 రూపీస్ డిక్లైన్ అయినట్టు అమౌంట్. యాక్చువల్గా దాని వాల్యూ వచ్చి 108 అయితేనే, ఆ 100 రూపీస్ ఎప్పుడైతే ప్రీవియస్ వాల్యూ ఉందో అది ఈరోజు 108 అయితేనే దానికి కరెంట్ వాల్యూలో కూడా సేమ్ వాల్యూ ఉన్నట్టు. లేదు, ఆ ఇన్ఫ్లేషన్ రేట్ని బీట్ చేయలేకపోతే ముందు ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ కంటే ఈరోజు మనకు తక్కువ వాల్యూ ఉన్నట్టు. సో ఫిక్స్డ్ డిపాజిట్ ఎగ్జాంపుల్ చెప్పినట్టు, ఒక 100 రూపీస్ నేను ఫిక్స్డ్ డిపాజిట్లో వేస్తే అది ఓన్లీ 5% జనరేట్ చేసింది. బట్ నా ఇన్ఫ్లేషన్ రేట్ 8% అనుకోండి. సో 3% అనేది నాకు వాల్యూ డిక్లైన్ అయినట్టు 100 రూపీస్కి. సో ఇది ఇన్ఫ్లేషన్ నెంబర్ని మనం ఇలా అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ అసలు టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్స్ అంటే ఏంది. సో మనకు 2 టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్స్ ఉన్నాయండి. సో ఒకటి డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అండ్ ఇంకొకటి వచ్చి కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. సో డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంది, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అనేది మనం ఒకసారి ట్రై చేస్తాం అర్థం చేసుకునేదానికి. సో డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటే ఒక గూడ్కి డిమాండ్ పెరిగిపోవడం వల్ల కాస్ట్ అనేది, ఆ గూడ్ ఒక ప్రైస్ అనేది పెరుగుతుంది. సో మీరు చూసినట్టయితే ప్రీవియస్గా ఆనియన్స్, సో ఆనియన్స్ వచ్చి 20 రూపీస్లో మనం కొనున్నాం, 15 రూపీస్లో మనం కొనున్నాం. అట్ ద సేమ్ టైం విత్ వన్ పాయింట్ ఆఫ్ టైంలో ఆనియన్ ప్రైస్ వచ్చి 150కి కూడా వెళ్ళింది. అంటే గవర్నమెంట్ కూడా సబ్సిడీస్ ఇచ్చేంత రేంజ్కి ఆనియన్ ప్రైస్ వెళ్ళింది. అంటే ఆ డిమాండ్, ఆ గూడ్కి డిమాండ్ భయంకరంగా పెరిగింది, సప్లై తగ్గిపోయింది. సో సప్లై లేదు బట్ డిమాండ్ పెరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రైస్ అనేది ఓవర్గా రైజ్ అయిపోయింది. సో ఓవర్గా రైజ్ అయిపోయి ప్రైస్ ఎప్పుడైతే సప్లై లేక డిమాండ్ పెరిగి ఓవర్గా రైజ్ అవుతుందో దాన్ని మనం డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటాం. సో అంటే ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 100 రూపీస్ ఉందనుకోండి, 5 kgs ఆఫ్ ఆనియన్ కొనేవాళ్ళు. బట్ అదే ఆ ఆనియన్స్ ప్రైస్ 150కి వెళ్ళినప్పుడు మీరు అదే 100 రూపీస్తో ఈవెన్ 1 kg కూడా కొనలేరు. సో ఇట్లాగా మీ దగ్గర ఉండే 100 రూపీస్ ఒక వాల్యూ, ఆ డిమాండ్ పెరిగినప్పుడు ఆ 100 రూపీస్ ఒక వాల్యూ తగ్గిపోయింది. సో ఏదైతే 5 kgs ఇంతకుముందు కొనగలిగారో అదే 5 kgsని ఈరోజు కొనలేకున్నారు అదే 100 రూపీస్తో, ఈవెన్ 1 kg కూడా కొనలేకున్నారు. అంటే మీ దగ్గర ఉండే 100 రూపీస్ వాల్యూ పడిపోయినట్టు. సో ఇప్పుడు డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అనేది ఇది ఫ్రెండ్స్. లైక్ మీ ఆనియన్ ప్రైస్ ఎట్లాగైతే మనకు ఆనియన్స్ ప్రైజెస్ పెరిగాయో సప్లై తగ్గడం వల్ల, సో దానివల్ల క్రియేట్ అయ్యే ఇన్ఫ్లేషన్ని డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటాం. అట్లాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగింది అనుకుందాం. సో ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే, సో ఎక్కువ లోన్స్ కూడా తీసుకుంటాం మనం. సో ఎక్కువ లోన్స్ తీసుకుంటున్నప్పుడు మన స్పెండింగ్ పవర్ ఎక్కువ అవుతుంది.
సో మన స్పెండింగ్ పవర్ ఎక్కువైనప్పుడు సో ప్రొడక్షన్ కెపాసిటీ కూడా వాళ్ళు ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోవిడ్ తీసుకున్న తర్వాత సో ఐటీ సెక్టర్లో నెంబర్ ఆఫ్ రిక్రూట్మెంట్స్ జరిగాయి. సో ఈ రిక్రూట్మెంట్స్ జరగడం వల్ల అందరికీ ఎర్నింగ్ కెపాసిటీ పెరిగింది. సో ఎప్పుడైతే ఎర్నింగ్ కెపాసిటీ పెరిగిందో వాళ్ళ స్పెండింగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఒక ఇంటికి ఒక ఏసీ ఉండేది, ఇప్పుడు 2 ఏసీస్ ఉన్నాయి. సో ఆబ్వియస్లీ ఏమవుతుంది, ప్రొడక్షన్ అనేది ఏసీ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. సో ఈ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది, డిమాండ్ అనేది పెరుగుతుంది. బట్ ఎప్పుడైతే దీనికి ప్యారలల్గా ప్రొడక్షన్ అనేది పెరిగిన తర్వాత డిమాండ్ అనేది ఇంకా పెరిగిందో అప్పుడు ఆబ్వియస్లీ ఏసీ ప్రైసెస్ అనేటివి కూడా పెరుగుతాయి. సో మన స్పెండింగ్ పెరగడం వల్ల మనకేమైంది, ప్రైజెస్ అనేటివి ఇన్ఫ్లేట్ అయ్యాయి, ఎక్కువ అయ్యాయి. సో దాన్ని మనం డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటాం. సో ద సెకండ్ వన్ వచ్చి కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. సో కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ వచ్చేసరికి మీకు రా మెటీరియల్ కాస్ట్ పెరుగుతుంది. ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు రా మెటీరియల్ కాస్ట్ పెరగడం వల్ల మీ ఫైనల్ ప్రోడక్ట్ వచ్చి రేట్ పెంచాల్సి వస్తుంది. అంటే యాక్చువల్గా ఇక్కడ డిమాండ్ అనేది లేదు, ఆ ప్రోడక్ట్కి డిమాండ్ అనేది లేదు. బట్ మనం ఏదైతే ఆ ప్రోడక్ట్ తయారు చేస్తున్నామో ఆ తయారీ చేసేదానికి వాడే పదార్థాల రేట్లు పెరిగాయి. సో అందువల్ల మనము ఆ ఫైనల్ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ పెంచాల్సి వచ్చింది. లేటెస్ట్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మొన్న యుక్రెయిన్ వార్ జరిగింది. సో యుక్రెయిన్ వార్ జరిగినప్పుడు బ్రెంట్ క్రూడ్ అనేది ఆల్మోస్ట్ చాలా హైకి వెళ్ళింది. సో $120 ఆ రేంజ్కి వెళ్ళిపోయింది. సో ఈ బ్రెంట్ క్రూడ్ అనే దాన్ని ఒక చాలా ఇండస్ట్రీస్లో వాటిని రా మెటీరియల్గా యూజ్ చేస్తారు, అంటే ఇన్పుట్స్గా యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పెయింట్స్ తీసుకుందాం. సో ఈ పెయింట్స్లో ఈ బ్రెంట్ క్రూడ్ అనేది కూడా వన్ ఆఫ్ ది ఇన్పుట్. సో ఈ కాస్ట్ పెరగడం వల్ల ఆబ్వియస్లీ పెయింట్స్కి ఇన్పుట్ కాస్ట్ పెరిగిపోయింది. సో పెయింట్స్ రేట్ అనేటివి ఇంక్రీజ్ చేయాలి, ఎందుకనంటే వాళ్ళ ప్రాఫిట్స్ అనేటివి ఎఫెక్ట్ అవ్వకుండా, ఆర్ఎల్స్ ప్రాఫిట్ మార్జిన్ అనేది మరీ తగ్గిపోకుండా. సో దే హ్యావ్ టు మెయింటైన్ ద బ్యాలెన్స్. సో ఆ బ్యాలెన్స్ని ఎట్లా మెయింటైన్ చేస్తారు, సో ఈ ప్రైజెస్ ఇంక్రీజ్ చేసి మెయింటైన్ చేస్తారు. సో ఈ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, ఈ కైండ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రైజెస్ని కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, సో దీని తర్వాత అసలు మనం ఇన్ఫ్లేషన్ ఎలా మెజర్ చేస్తామో తెలుసుకుందాం. ఓకేనా. సో ఇన్ఫ్లేషన్ అనేది సిపిఐ, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని బేస్ చేసుకొని ఇన్ఫ్లేషన్ మెజర్ చేస్తాం. ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటంటే, దీన్ని మెజర్ చేసేటప్పుడు ఎట్లా చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను అనుకోండి, నా దగ్గర ఒక బాస్కెట్ ఆఫ్ గూడ్స్. సో ఈ బాస్కెట్ ఆఫ్ గూడ్స్ని నాకు ప్రీవియస్ ఇయర్లో ఎంత ఖర్చు అయింది, ఈ ఇయర్లో ఎంత ఖర్చు అయింది, సో ఈ రెండింటిని కంపేర్ చేసి ఎంత ఇంక్రిమెంట్ అయ్యింది సో అనేదాన్ని కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటారు. సో ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది వన్ ఆఫ్ ద మెజర్మెంట్ ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేసేదానికి. సో ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది ఎవ్రీ క్వార్టర్ దేర్ స్పెండింగ్ హ్యాబిట్ని రికార్డ్ చేస్తుంది. మనకు ఒక సర్వే కండక్ట్ చేస్తారు, ఆ సర్వేలో ఏంటంటే ఎవ్రీ క్వార్టర్ సో వాళ్ళు స్పెండింగ్ హ్యాబిట్స్ని రికార్డ్ చేసి దాని తగ్గట్టు వాళ్ళు ఒక సిపిఐ ఇండెక్స్ని ప్రిపేర్ చేస్తారు. సో ఈ సిపిఐ ఇండెక్స్లో అన్ని మ్యాక్సిమం అన్నీ కవర్ అయి ఉంటాయి. ఈ సిపిఐ ఇండెక్స్లో ఎట్లా అంటే మెజారిటీ వెయిటేజ్ వచ్చి ఫుడ్ అండ్ బెవరేజెస్కి ఉంటుంది. సో ఇట్లా హౌసింగ్ సెక్టర్ కవర్ అయి ఉంటుంది, అపెరల్స్, ట్రాన్స్పోర్టేషన్, ఇప్పుడు మీరు చూసినట్టయితే మెడికల్ కేర్, సో వాట్ నాట్. సో ఈ సిపిఐ సెక్టార్లో అన్నిటినీ కవర్ చేసి బేస్డ్ ఆన్ ఒక సర్వే కండక్ట్ చేసి ఈ సిపిఐ రేట్ని రిలీజ్ చేస్తారు. సో ఈ సిపిఐ రేట్ని రిలీజ్ చేసిన తర్వాత ఇన్ఫ్లేషన్ అనేది మనం దీన్ని బేస్ చేసుకొని ఇన్ఫ్లేషన్ రేట్ అనేది మనకు వస్తుంది. సో ఇప్పుడు యాక్చువల్గా రైట్ నౌ ఇన్ఫ్లేషన్ రేట్ అనేది మనకు 7.79% ఉంది. సో మీరు చూసినట్టయితే కరెంట్ రీసెంట్గా రిలీజ్ అయిన ఇన్ఫ్లేషన్ డేటాలో ఇట్స్ 7.79%. బట్ ఆర్బీఐ మాత్రం మనకు 2 to 6% అనేది ఒక రీజనబుల్ రేట్ అని చెప్తుంది. సో అందువల్లే ఆ ఇన్ఫ్లేషన్ని యాక్చువల్గా కంట్రోల్ చేయడానికి గాను ఆర్బీఐ కాదు, మామూలుగా ఏ గవర్నమెంట్స్ అయినా తీసుకునే మెజర్స్ ఇట్లా ఉంటాయి. సో జనరల్గా ఇన్ఫ్లేషన్ కవర్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే, ఒకటి కాంట్రాక్షన్ మనీ పాలసీ, అంటే మనీ సర్క్యులేషన్ తగ్గిస్తారు. సో మనీ సర్క్యులేషన్ తగ్గించాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతారు. ఇప్పుడు మీరు చూసినట్టయితే రీసెంట్గా ఆర్బీఐ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ 40 basis points పెంచింది. సో రెపో రేట్ అని అంటే ఆర్బీఐ వచ్చి కమర్షియల్ బ్యాంక్స్కి లెండింగ్ ఇచ్చే రేట్ని రెపో రేట్ అంటారు. సో ఈ రెపో రేట్ ఇంతకుముందు 4% ఉండింది, ఇప్పుడు దాన్ని 40 basis points అంటే ఆల్మోస్ట్ 10% పెంచింది. రైట్. సో ఇట్లాగా ఈ కాంట్రాక్షన్ మానిటరీ పాలసీ వల్ల ఏమవుతుందంటే మనీ అనేది సర్క్యులేషన్లో తగ్గుతుంది. సో ఆబ్వియస్లీ ఇంట్రెస్ట్ రేట్స్ వాళ్ళు పెంచినప్పుడు కమర్షియల్ బ్యాంక్స్ కూడా దే ఆర్ ఫోర్స్ టు ఇంక్రీజ్ ద ఇంట్రెస్ట్ రేట్స్. ఇప్పుడు మీరు యాక్చువల్గా హౌసింగ్ లోన్ 6.7%
7% తీసుకుంటున్న వాళ్ళు ఇప్పుడు ఏమవుతుందంటే ఇట్ విల్ బికమ్ 7.5 ఆర్ 8%. సో ఇట్ విల్ బికమ్ ఎక్స్పెన్సివ్ ఫర్ యూ. సో అప్పుడు మనం ఎట్లా ఆలోచిస్తాం, సో ఇంత ఇంట్రెస్ట్ రేట్ పెట్టి ఇల్లు ఇప్పుడు కొనడం అవసరమా, లేదు ఇంత పర్సనల్ లోన్ తీసుకొని ఇంత ఇంట్రెస్ట్ రేట్ కడతా మనం ఈ ఎక్స్పెన్సెస్ అన్నీ స్పెండ్ చేయడం అవసరం. సో ఈ కైండ్ ఆఫ్ అప్రోచ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అంటే ఆబ్వియస్లీ మనం స్పెండింగ్ కూడా గ్రాడ్యువల్గా తగ్గిస్తూ వస్తాం. సో ఇండైరెక్ట్గా ఏంటంటే స్పెండింగ్ తగ్గినప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. సో ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్లోకి తేడానికి దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మెజర్ విచ్ విల్ బి యూజ్డ్ బై ద గవర్నమెంట్స్. సో సెకండ్ వచ్చేసరికి ట్యాక్సెస్ కూడా పెంచవచ్చు. సో గవర్నమెంట్ అనేటివి ట్యాక్సెస్ పెంచవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్సెస్ పెంచినప్పుడు ఆబ్వియస్లీ ఏమవుతుంది, మీ దగ్గర వచ్చే ఇన్కమ్ తగ్గుతుంది. సో ట్యాక్సెస్ పెంచినప్పుడు ఏదైతే ఇన్కమ్ తగ్గుతుందో మీరు మళ్ళీ కూడా స్పెండ్ చేసేటప్పుడు మీ బడ్జెట్ని బేస్ చేసుకొని ఆలోచనలో పడతారు, ఇది స్పెండ్ చేయడం అవసరమా. సో ఇట్లాంటి ఆలోచనల్ని, ఇట్లాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ని గవర్నమెంట్ క్రియేట్ చేసి సో ఆ ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ చేయడానికి మెజర్స్ తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చి గ్లోబల్ ఫ్రంట్లో కూడా యుఎస్ ఫెడరల్ బ్యాంక్ రీసెంట్గా 50 బేసిస్ పాయింట్స్ని ఇంట్రెస్ట్ రేట్ని రైజ్ చేసింది. సో ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, హైయర్ రేట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది కూడా. సో నెక్స్ట్కి వెళ్తే ఇన్ఫ్లేషన్ డేటా ఆల్రెడీ మనం చూసాం. సో ఇప్పుడు రీసెంట్గా కరెంట్ ఇన్ఫ్లేషన్ డేటాలో హైలైట్స్ చూద్దాం. సో ఇప్పుడు మనకి యాన్యువల్ ఇన్ఫ్లేషన్ రేట్ వచ్చి 7.79% అండి. సో ఇన్ ఏప్రిల్ ఆఫ్ 2022 7.79%. ఈ ఇన్ఫ్లేషన్ రేట్ వచ్చి ఇట్స్ అండ్ హైయెస్ట్ సిన్స్ మే 2014. అంటే లాస్ట్ 8 ఇయర్స్లో దిస్ ఇస్ ద హైయెస్ట్ ఇన్ఫ్లేషన్ రేట్స్. మనకు యాక్చువల్గా ఫోర్కాస్ట్ వచ్చి 7.5 ఫోర్కాస్ట్ చేశారు, బట్ ఇట్స్ ఎక్సీడెడ్, ఇట్స్ 7.79% నౌ. ఇన్ఫ్లేషన్ అనేది ఇందాక మనం డిస్కస్ చేసినట్టు 2 to 6% అనేది టాలరబుల్ లిమిట్. సో సెంట్రల్ బ్యాంకు ది కెప్టే మెజర్మెంట్ 2 to 6% లోపు ఇన్ఫ్లేషన్ ఉంటే ఇట్స్ అండ్ హెల్దీ ఇన్ఫ్లేషన్, అంటే ఎకానమీ గ్రో అవుతున్నట్టు. బట్ వేరేస్ ఇఫ్ ఇట్ క్రాసెస్ 6% దెన్ ఇట్ ఈస్ ద టైమ్, అక్కడ గవర్నమెంట్ అనేది దే హ్యావ్ టు టేక్ సమ్ మెజర్స్ టు కంట్రోల్. చూడు మనం చూసినట్టయితే ఇన్ఫ్లేషన్ ఇన్ ద ఫుడ్ బాస్కెట్, నేను ఇందాక చెప్పినట్టు సిపిఐ కస్టమర్ ప్రైస్ ఇండెక్స్లో ఒక బాస్కెట్ ఉంటుంది. ఆ బాస్కెట్లో ప్రీవియస్ ఇయర్కి కరెంట్ ఇయర్కి నేను ఏమేమి గూడ్స్ యూస్ చేశాను, అంటే దాని ప్రైజెస్ ఎట్లా పెరిగాయి అనే దానికి ఇట్లా కంపేర్ చేస్తారు. సో ఫుడ్ బాస్కెట్ తీసుకుంటే 7.68% ఉన్నిందండి ప్రీవియస్ మంత్లో. సో అది 8.38% పెరిగింది, అంటే ఆల్మోస్ట్ 0.7% పెరిగింది. సో అట్లాగా ఫుడ్ ఇన్ఫ్లేషన్. సో ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది మనకు ఆల్మోస్ట్ 50% ఆఫ్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే నియర్లీ 50% ఆఫ్ ద కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అకౌంట్స్ ఫర్ ఫుడ్ ఇన్ఫ్లేషన్. ఇది ఇప్పుడు మల్టీ మంత్ హైకి రీచ్ అయింది. సో ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది, ఫుడ్ ఇన్ఫ్లేషన్లో ఏమేమి కవర్ అవుతాయంటే ఇప్పుడు మనం వాడే వెజిటేబుల్స్ కానీ కుకింగ్ ఆయిల్స్ కానీ ఇవన్నీ ఫుడ్ ఇన్ఫ్లేషన్లో కవర్ అవుతాయి. సో మీరు వెజిటేబుల్స్ చూసినట్టయితే ఆ ఇన్ఫ్లేషన్ అనేది 11.64% నుంచి 15.41%కి రీచ్ అయింది. అంటే కంపారిటివ్లీ ప్రీవియస్ మంత్ మన కరెంట్ మంత్తో కంపేర్ చేస్తే ఇట్ వాజ్ ఇంక్రీజ్డ్ బై 4%. అంటే మీరు 100 రూపీస్ ఇంతకుముందు వెజిటేబుల్స్ కొనేవాళ్ళు ప్రీవియస్ మంత్లో, అదే 100 రూపీస్ వెజిటేబుల్స్ ఇప్పుడు కొనాలంటే 104 రూపీస్ మీరు స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో దట్ ఈస్ వాట్ 4% ఇంక్రీజ్ అయింది. సో ఇన్ ద ఆయిల్ అండ్ ఫ్యాట్స్ కేటగిరీలో వచ్చేసరికి ఇన్ఫ్లేషన్ అనేది సేమ్ 17.28% రిమైన్గా ఉంది. బట్ ఆ యుక్రెయిన్ వార్ వల్ల ఏమవుతుందంటే ఆయిల్ ప్రైసెస్ అనేటివి మన ఇండియాకి బాగా ఎఫెక్ట్ అయ్యాయి. ఎందుకంటే వీఆర్ ఇంపోర్టింగ్ ఆయిల్స్ ఫ్రమ్ యుక్రెయిన్. సో దానివల్ల ఏంటంటే ఇన్ఫ్లేషన్ అనేది దీనిలో ఆల్రెడీ ఇట్ వాజ్ ఎట్ హైయర్ స్టేజ్. సో అది వరకు అయితే ఇంక్రీజ్ లెవెల్ని అట్లాగే మెయింటైన్ చేసింది 7.28%. అంటే అంతకంటే ఇంకా పెరగకుండా ఇట్ మెయింటైన్ దట్. ఇంకా ఫ్యూయల్ అండ్ లైట్ వచ్చేసరికి 7.52% నుంచి 10.8% రైజ్ అయింది. ఇట్లా మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్సంటేజెస్ అన్నీ ఉంటాయి. అంటే వాళ్ళు ఇప్పుడు నేను మీకు కంపేర్ చేసినట్టు ఫుడ్ ఉంటుంది, నెక్స్ట్ ఆయిల్ అండ్ ఫ్యాట్స్ అండ్ ఫ్యూయల్ అండ్ లైట్. సో ఇట్లాగా దే విల్ కంపేర్ ఎవ్రీథింగ్ విత్ ద ప్రీవియస్ మంత్ విత్ ద కరెంట్ మంత్. సో ప్రీవియస్ మంత్లో మనం 100 రూపీస్ స్పెండ్ చేస్తే మనకి ఎన్ని వస్తాయి, కరెంట్ మంత్లో అదే గూడ్స్ని మనం కొనాలంటే మనం ఎంత ఖర్చు పెట్టాలనే దానికి దిస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. సో ఇవన్నీ ఏంటంటే ఒక వెయిటెడ్ ప్రొపోర్షనేట్ తీసుకుని ఈ పర్సంటేజెస్ కరవే అవుతారు. మనం అసలు ఇన్ఫ్లేషన్ అనేది స్టాక్ మార్కెట్ మీద ఎలా ఇంపాక్ట్ ఉంటుందో మనం జస్ట్ ఒక అనలైజ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్ పెరిగింది అనుకోండి. సో ఇన్ఫ్లేషన్ పెరిగిన తర్వాత ఆబ్వియస్లీ మనం ఇందాక డిస్కస్ చేసినట్టు ఆ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి సెంట్రల్ బ్యాంక్ అంటే మనకు ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఇంట్రెస్ట్ రేట్ ఇంక్రీజ్ చేస్తుంది, రైట్. సో ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇంక్రీజ్ చేసినప్పుడు మనం మళ్ళీ ఇందాక డిస్కస్ చేసినట్టు ఆ ఇంట్రెస్ట్ రేట్స్ ఎప్పుడైతే అది ఇంక్రీజ్ చేస్తుందో మీ కమర్షియల్ బ్యాంక్స్ కూడా మీకు ఇచ్చే బోరోయింగ్స్కి కానీ లేదా మీకు ఇచ్చే ఏదైనా హౌసింగ్ లోన్స్కి కానీ ఏటికైనా సరే దే విల్ ఇంక్రీజ్ ద ఇంట్రెస్ట్ రేట్స్.
సో ఆ ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఇంక్రీజ్ చేస్తారో అప్పుడు ఆబ్వియస్లీ రీటైలర్స్ అంటే మనము ఆ లోన్స్ తీసుకోవాలా వద్దా అనే సందిగ్ధంలో పడతాం. ఇంతకుముందు 10% అంటే తీసుకునే నేను ఇప్పుడు 11% అంటే ఆలోచనలో పడతాం. సో ఈ కైండ్ ఆఫ్ మెజర్మెంట్స్. సో ఇప్పుడు ఎప్పుడైతే అది జరుగుతుందో ఆ ఇంపాక్ట్ ఏదైతే జరుగుతుందో సో ఆబ్వియస్లీ ఇట్ హ్యాస్ ఎ నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ ద స్టాక్ మార్కెట్. సో ఏమవుతుంది మీకు ఇప్పుడు మనం చూసినట్టయితే ఇన్ఫ్లేషన్ రేట్ ఇంక్రీజ్ అయినప్పుడు సెంట్రల్ బ్యాంక్ అనేది ఇంట్రెస్ట్ రేట్స్ ఇంక్రీజ్ చేస్తుంది. ఇంట్రెస్ట్ రేట్స్ ఇంక్రీజ్ అయినప్పుడు కాస్ట్ ఆఫ్ బారోయింగ్ ఇంక్రీజ్ చేస్తుంది. సో కాస్ట్ ఆఫ్ బారోయింగ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆబ్వియస్లీ మనం అనేవాళ్ళం స్టాక్ మార్కెట్లో లెస్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాం. మారల్స్ ఉండేదాన్ని కూడా పుల్ బ్యాక్ చేసుకునేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఒక ప్యానిక్ మోడ్లో కూడా విల్ ట్రై టు టేక్ ఫండ్స్ అవుట్ ఆఫ్ ద మార్కెట్. సో విచ్ విల్ లీడ్స్ టు ఫర్దర్ డిక్లైన్ ఇన్ ద మార్కెట్స్. ఇంకా కూడా నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఆ ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువ అవడం వల్ల ఇప్పుడు మనం చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం వల్ల ఏమవుతుందంటే బిజినెస్ చేసేవాళ్ళు దే హ్యావ్ టు బారో ఫండ్స్. సో వాళ్ళు ఫండ్స్ బారో చేసుకున్నప్పుడు ఆబ్వియస్లీ దే హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద ఇంట్రెస్ట్ కాస్ట్. ఇప్పుడు నేను ఒక కంపెనీ అనుకోండి, నేను ఒక 100 crores బారో చేసుకుంటే నా 100 crores ఇంతకుముందు 7% కడుతున్నది ఇప్పుడు 8% కడుతున్నాను అనుకోండి. సో ఇట్ విల్ హ్యావ్ ఎ నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ మై ప్రాఫిట్. ఎందుకంటే ఈ ఇంట్రెస్ట్ కాస్ట్ అనేది నా P&Lలోకి వెళ్తుంది. సో ఇంట్రెస్ట్ కాస్ట్ పెరిగినప్పుడు నా ప్రాఫిట్ అనేది ఈవెన్చువల్గా డిక్రీజ్ అవుతుంది. సో ఈ ప్రాఫిట్ అనేది డిక్రీజ్ అయినప్పుడు ఆబ్వియస్లీ ఇట్ విల్ హిట్ ద సెంటిమెంట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్. అసలు ఎందుకు ఈ ప్రాఫిట్ తగ్గిందనే ఒక సెంటిమెంట్ని హిట్ చేస్తుంది. సో అందువల్ల దేర్ ఈజ్ ఎ ఛాన్స్ దట్ ఇప్పుడు ఆల్రెడీ ఇన్వెస్టెడ్గా ఉండేవాళ్ళు కూడా దే మే టేక్ ఎ డెసిషన్, దే వాంట్ టు కమ్ బ్యాక్ అవుట్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టాక్. నెక్స్ట్ డివిడెండ్స్ కూడా తక్కువ ఇష్యూ చేస్తారు. ఎందుకంటే ప్రాఫిట్స్ తగ్గినప్పుడు వీ కాంట్ ఎక్స్పెక్ట్ ద కంపెనీస్ టు పే మోర్ డివిడెండ్స్. నెక్స్ట్ గ్రేట్ అన్సర్టెనిటీ. సో ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది వచ్చినప్పుడు దే వాజ్ లాట్స్ ఆఫ్ అన్సర్టెనిటీ ఇన్వాల్వ్డ్. అంటే ఫర్దర్గా ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ చేయలేకపోతే ఇట్ విల్ గో ఇన్ టు ద రెసెషన్ అనేది మీరు చూసుంటారు. ద గ్రేట్ డిప్రెషన్స్, రెసెషన్స్ దాని పదాలు 2008 క్రైసిస్, సో 1920 డీప్ రెసెషన్. సో ఇట్లా సో మెనీ థింగ్స్ మీరు చూసుంటారు. సో ఇట్స్ అ గ్రేట్ అన్సర్టెనిటీ. ఇన్ఫ్లేషన్ అనేది వచ్చినప్పుడు వీ డజంట్ నో హౌ వెల్ ఇట్ కెన్ బి కంట్రోల్డ్. ఇప్పుడు అది కంట్రోల్ అయితే వెల్ అండ్ గుడ్. సో అది కంట్రోల్ చేయగలిగి మెజర్స్ తీసుకొని సో అది మొత్తం మన కంట్రోల్లోకి తీసుకురాగలిగితే గవర్నమెంట్స్ ఇట్ విల్ బి వెరీ గుడ్. సో దట్ ఇట్ వుడ్ బి ద బెస్ట్ టైమ్ టు ఇన్వెస్ట్. బట్ దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ అన్సర్టెనిటీ ఇన్వాల్వ్డ్. ఇది ఖచ్చితంగా జరుగుతుంది అనేది ఎవరు కూడా చెప్పలేంది. సో ఇప్పుడు ఆర్బీఐ అనేది మెజర్స్ తీసుకుంది. ఇట్స్ ఎ మెజర్. ఇట్ డజంట్ కంపల్సరీ ఇది తగ్గుతుంది అనే ఒక ఇది కాదు. బట్ ఇట్స్ వన్ ఆఫ్ ద మెజర్. తగ్గచ్చు, తగ్గకపోవచ్చు, బట్ దట్ ఈజ్ వన్ థింగ్ విచ్ వీ క్యాన్ డూ ఫ్రమ్ అవర్ ఎండ్. మనీ సర్క్యులేషన్లో తగ్గించినప్పుడు వీ కెన్ రెడ్యూస్ ద ప్రైజెస్. సో అట్లాగా వీ కెన్ రెడ్యూస్ ద ఇన్ఫ్లేషన్. సో దేర్ ఈజ్ అ గ్రేట్ ఆఫ్ అన్సర్టెనిటీ ఇన్వాల్వ్. ఎక్కడైతే అన్సర్టెనిటీ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుందో అక్కడ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఆబ్వియస్లీ భయపడతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నాకు 1 lakh ఉంది. సో ఈ 1 lakh నేను స్టాక్ మార్కెట్లో పెట్టినప్పుడు ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు నాది ఆల్రెడీ 20,000 తగ్గింది అనుకోండి. సో ఐ వాజ్ ఇన్ టు ద ప్యానిక్ మోడ్. సో ఆ ప్యానిక్ మోడ్లో సరిపోతే పోయింది 20,000 రిమైనింగ్ 80,000 అని తీసేసుకుందాం అనుకునే వాళ్ళు ఎక్కువ మంది. సో ఈ కైండ్ ఆఫ్ అప్రోచెస్ అనేది ఆ స్టాక్ మార్కెట్ మీద ఇంపాక్ట్ అవుతుంది. ఆబ్వియస్లీ నేను విత్డ్రాల్ చేసినప్పుడు ఇట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ మై స్టాక్ ప్రైస్ అనేది డిక్లైన్ అవుతుంది. ఇంకా కూడా మనం చూసినట్టయితే 1920s జర్మనీలో హైపర్ ఇన్ఫ్లేషన్. సో అది వన్ ఆఫ్ ద గుడ్ ఆపర్చునిటీ. సో ఇన్వెస్ట్మెంట్ ఈ ఇన్ఫ్లేషన్ అనేది ఇట్స్ నాట్ కంప్లీట్లీ నెగిటివ్ టర్మ్, ఇట్ హ్యాస్ సమ్ పాజిటివ్స్ ఆల్సో. ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ అనాలిసిస్ అండ్ అవర్ పేషెన్స్. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం ఇన్ఫ్లేషన్ అనేది ఇంత ఇదిగా రావడం. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం, ఇట్ హ్యాస్ ఎ హిస్టరీ. సో మనం ఆ హిస్టరీ చూసుకుంటే వీ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ గుడ్ రిజల్ట్స్ ఆల్సో. సో ఇట్స్ ఆల్ అబౌట్ మనం అనాలిసిస్ చేసుకొని మనం ఇన్వెస్ట్ చేసుకోగలిగితే యాక్చువల్గా అది అనేది మనకు మంచి రిటర్న్స్ కూడా ఇచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఎంజీసీ సెక్టార్ తీసుకోండి. ఎంత ఇన్ఫ్లేషన్ వచ్చినా మనం తినడం తగ్గించాం. మనకైతే మినిమంగా రోజు మనం తినాల్సిందే, రోజు మనం యూజ్ చేసే గూడ్స్ యూజ్ చేయాల్సిందే. సో ఈ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్ని మీరు పిక్ చేసుకొని ఈ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్లో ఎప్పుడైతే వాల్యుయేషన్స్ లోకి వస్తాయో అప్పుడు మీరు కానీ ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు మంచి రిటర్న్స్ కూడా వస్తాయి. సో ఇప్పుడు ఏదన్నా మంచి కంపెనీస్ ఉన్నాయి. సో ఆ కంపెనీస్లో దే ఆర్ హ్యావింగ్ అ వెరీ గుడ్ క్యాష్ ఉంది. సో దే ఆర్ హ్యావింగ్ లో డెట్. అంటే ఈ డెట్ వల్ల వీటి వల్ల దే ఆర్ నాట్ ఇంపాక్టెడ్, బట్ ప్రాఫిట్స్ అనేవి డిక్లైన్ అవుతాయి. బట్ దే హ్యావ్ ఎ గ్రేట్ సైన్ ఆఫ్ రికవరీ. ఏదైతే ఎకానమీ రికవర్ అవుతారో దే ఆర్ ద ఫస్ట్ కంపెనీస్ ఇన్ ద లైన్ టు గెట్ రికవర్డ్ వెరీ ఫాస్ట్లీ. సో అట్లాంటి కంపెనీస్ని మనం పిక్ చేసుకొని సో ఈవెన్చువల్గా అంటే ఎట్ ఏ స్ట్రెచ్ మోడ్లో కాకుండా నిదానంగా కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ పంపించుకుంటుంటే ఇట్ వుడ్ బి వన్ ఆఫ్ ద గుడ్ ఆపర్చునిటీ టు ఇన్వెస్ట్ ఎట్ ద లోవర్ ప్రైజెస్.
ఇంకొకటి వచ్చి మనం ఈ కైండ్ ఆఫ్ మార్కెట్స్లో వీ షుడ్ ప్రిఫర్ వాల్యూ స్టాక్స్ బట్ నాట్ గ్రోత్ స్టాక్స్. అంటే ఈ గ్రోత్ స్టాక్స్ వాల్యూ స్టాక్స్ అనేది వీ హ్యావ్ ఎ సపరేట్ వీడియో ఆన్ దట్. సో మీకు ఆ వీడియో లింక్ కూడా మేము డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాం. సో మీరు దానిలో గో త్రూ అవ్వచ్చు. సో బేసికల్గా చెప్పాలంటే వాల్యూ స్టాక్స్ అంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ చూసుకోవాలి. గ్రోత్ స్టాక్స్లో వాల్యుయేషన్స్ హైగా ఉంటాయి కాబట్టి సో ఇన్ఫ్లేషన్ మోడ్ వచ్చినప్పుడు సో దే ఆర్ గెట్ ఎఫెక్టెడ్. సో అందువల్ల ఏంటంటే దిస్ కైండ్ ఆఫ్ మార్కెట్ సూట్స్ ఫర్ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ but not growth investments. In theory, stock should provide some hedge against inflation because companies' revenues and profits should grow with inflation after a period of adjustment. So మనం డిస్కస్ చేసినట్టు ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అనేది దే ఆర్ టెంపరీ కాబట్టి సో కొన్ని కంపెనీస్ ఏంటంటే స్టాక్స్ అంటే కొన్ని కంపెనీస్ స్టాక్ ప్రైజెస్ కరెక్ట్ అయినా సరే ఇట్ డజంట్ మీన్ దట్ దే ఆర్ నాట్ పర్ఫార్మింగ్. సో దే హ్యావ్ ఏ హై సైన్ ఆఫ్ రికవరీ. సో ఈ కైండ్ ఆఫ్ థింగ్స్లో ఈ కైండ్ ఆఫ్ మార్కెట్లో ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో వీ షుడ్ ప్రిఫర్ గో ఫర్ ఇన్వెస్టింగ్ ఇన్ టు ద గుడ్ కంపెనీస్ ఇన్ ఫేజ్ మోడ్, నాట్ ఇన్ వన్ స్ట్రెచ్లో ఇన్వెస్ట్ చేసినట్టు కాకుండా ఒక్కొక్క ఫేజ్ మోడ్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటా మంచి కంపెనీస్ని పిక్ చేసుకుంటా. సో యాక్చువల్గా ఇన్ఫ్లేషన్ వల్ల వాటి రెవెన్యూస్ ప్రాఫిట్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. సో ఎఫెక్ట్ అయినా సరే దేర్ విల్ బి కంపెనీస్ విచ్ విల్ బి రికవర్డ్ ఫాస్ట్. కానీ కొన్ని కంపెనీస్ మీరు చూసినట్టయితే అసలు ఎఫెక్ట్ అవ్వని కంపెనీస్ కూడా ఇన్ఫ్లేషన్ వల్ల ఉంటాయి. ఎందుకంటే దే డోంట్ హ్యావ్ బారోయింగ్స్ అయి ఉండొచ్చు, వాళ్ళ డిమాండ్ అసలు తగ్గకపోవచ్చు. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ రావడం వల్ల అన్ని సెక్టార్ డిమాండ్ తగ్గిపోతుందని మనం చెప్పం. ఎందుకంటే ఇట్స్ ఆల్ డిపెండ్స్. ఇప్పుడు మీరు కోవిడ్ వచ్చినప్పుడు డైలీ లేబర్స్ ఏంటంటే దే హ్యావ్ ఎఫెక్టెడ్. ఎందుకంటే వాళ్ళు రోజు పని చేసుకుంటే కానీ వాళ్ళకి గడవనప్పుడు సో వాళ్ళకి పని దొరికేదానికి కష్టమయ్యేది బయట. సో దే హ్యావ్ ఎఫెక్టెడ్. బట్ ఐటీ సెక్టార్ చూస్తే హౌ వెల్ ఇట్ పర్ఫార్మ్డ్. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది. సో దానివల్ల ఇంకా కూడా యాక్చువల్గా దే హ్యావ్ రెడ్యూస్ దే కాస్ట్. సో దానివల్ల దే హ్యావ్ రిక్రూటెడ్ మోర్ పీపుల్. ఇట్లాగేందనంటే ఇన్ఫ్లేషన్ అనేది ఎంటైర్ ఎకానమీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందంటే ఇట్స్ నాట్ లైక్ దట్. వీ హ్యావ్ టు అనలైజ్ అంటే ఆ ఇన్ఫ్లేషన్ అనేది ఎందువల్ల మేజర్గా దేనికి ఇంపాక్ట్. సో ఈ కైండ్ ఆఫ్ అనాలిసిస్ చేసుకొని కూడా మనం సో వాల్యూ స్టాక్స్లో కానీ ఇన్వెస్ట్ చేసుకుంటే ఇట్ విల్ గివ్ సమ్ గుడ్ రిటర్న్స్ ఫర్ అస్. సో దట్స్ ఫ్రమ్ మై ఎండ్. సో మీకు వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. జై హింద్. Please subscribe to Money Torch. 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 Please subscribe to Money Torch.